జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో సూర్యుడు, శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. విష్ణు భగవాన్ ఆరాధించండి. ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే 12వ స్థానంలో బుధుడు ఉన్నారు కాబట్టి పెసలు దానం చేయండి. బ్రాహ్మణుడికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక బుధవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధనం అనేది వస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృశ్చిక రాశి వారికి 2వ స్థానం మీద గురువు, శని దృష్టి ఉన్నది. కుటుంబాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. సో దీని మూలంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా మాత్రం ధనపరంగా సకాలంలో చేతికి అందదు. ధనం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. 2వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. లాభస్థానంలో శుక్రుడు నీచబడ్డాడు మరియు సూర్యుడు కూడా శని దృష్టితో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు ధనం అనేది సకాలంలో చేతికి అందదు. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్ కి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఇక్కడ 5వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. సూర్యుడు దృష్టి, శుక్రుడు దృష్టి ఈ 5వ స్థానం మీద పట్టడం మూలంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది. మరియు పంచమాధిపతి అనే గురువు 8వ స్థానంలో ఉన్నారు. సో ఈ గ్రహస్థితి మూలంగా లవర్స్ కి అంత అనుకూలంగా లేదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. 8వ స్థానంలో గురువు గారు ఉన్నారు మరియు 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. బుధుడు, కుజుడు దృష్టి 6వ స్థానం మీద ఉన్నది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7వ అయిన శుక్రుడు నీచబడ్డాడు అక్టోబర్ 9వ తారీఖు నుంచి. శని దృష్టి 7వ స్థానం మీద ఉంది. కుజుడు దృష్టి ఈ 7వ స్థానం మీద ఉన్నది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫేర్ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకున్న డెసిషన్స్ కూడా గొడవలకి కారణాలు అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు వృత్తిపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. రాహు గారి దృష్టి 10వ స్థానం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా రాహు యాంప్లిఫై చేస్తాడనమాట ఉన్నదాన్ని. సో ఖచ్చితంగా మీకు బాగుంటది ఈ వారం అనేది కెరియర్ పరంగా. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.